ఎంతమంది ఆ దీపం వంక చూస్తారో, దీపపు వెలుతురు వాళ్ళ కంటిని ఆకర్షిస్తుందో అప్పుడు వారు ఒక మాట చెప్పాలి. కార్తీక పౌర్ణమి నాడు ఇంట్లో దీపం వెలిగించినా సరే కేవలం దీపం పెట్టి విడిచిపెట్టడం కాదు. మనకి మన ఋషులు లోకము యొక్క ప్రయోజనాన్ని కోరుకోమని చెప్పారు. మన కోసం బతకమని ఋషులు ఎప్పుడూ చెప్పలేదు. అందుకే చూడండి, రుద్రాధ్యాయంతో అభిషేకం చేస్తే ద్విపదే చతుష్పదే, 2 కాళ్ళున్నవి 4 కాళ్ళున్నవి అన్నీ సంతోషంగా ఉండాలని కోరుకుంటాం మనం. అలాగే ఇవాళ రాత్రి 12 గంటలకు ఈ దీపాలన్నీ ఆర్పేస్తారు. ఆర్పేసి ఎక్కడ వెలుగుతుందన్నది నేను చెప్పను, ఎక్కడ వెలిగినా మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మహాశివరాత్రి నాడు ఎలా జ్యోతి స్తంభం ఆవిర్భవించిందో అలాగే ఈ దేవాలయ ప్రాంగణంలో ఒక చోట గొప్ప దీపస్తంభం వెలుగుతుంది. అది మీకు నాకు ఎక్కడ ఏ మూల కూర్చున్నా కనపడుతుంది.